అసలు కుల రాజకీయాన్ని తీసుకొచ్చింది ఎవరు? ఈ పోనీ 2024 ఎలక్షనే తీసుకుంటే అంతకుముందు తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని రంగంలో తీసుకొచ్చి చేయటంలో కానీ ఇతరత్రా కానీ కులం మతాన్ని ప్రయోగిస్తున్నది ఎవరు? ఇప్పుడు కులచిచ్చు అంటూ మాట్లాడటం ఏమిటి? మరి ఆదినారాయణ రెడ్డి అన్నదానికి ఏమిటి కౌంటర్? తెలుగుదేశం నుంచి ఏమైనా కౌంటర్ ఉందా లేదా? అసలు ఈ కుల రాజకీయాల గురించి చంద్రబాబు గారు ప్రశ్నించడం ద్వారా నిజంగా ఆయనకి వ్యతిరేకంగా కులచిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుందా, లేక ఆయనే విని చేస్తూ ఇతరుల మీద ఆపాదిస్తున్నారా? ఏం జరుగుతోంది? మీ విశ్లేషణ ఏమిటి? అసలు ఇలా ఈ సబ్జెక్ట్ మాట్లాడుకోవటం కూడా మనకి ఎంత ఎంబారాసింగ్ అంటేనండి, ఒకప్పుడు మేము విజయవాడలో కానీ లేకపోతే ఇతరత్ర వివిధ రంగాల్లో కానీ కమ్మ సామాజిక వర్గంతో సొంత అన్నదమ్ముల్లాగా అన్యోన్యంగా దశాబ్దాల కాలం మేము జీవించినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అంట ఈ దౌర్భాగ్య కుల రాజకీయాలను పెట్టిన తర్వాత అనివార్యంగా మాట్లాడేసరికి మనకు ఆ రకమైనటువంటి ముద్ర వేసి మళ్ళీ వాళ్ళు ఇందాక మీరు వ్యక్తిత్వ హననం అన్నారే, అది తగిలించేటువంటి పరిస్థితికి వచ్చారు. ఆ విధంగా ఒక పూర్తిగా సమాజాన్ని వర్టికల్గా కులాల ప్రాతిపదికగా చీల్చేసినటువంటి ఇది ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం రాజకీయం తప్ప మరొకటి కాదు. అయినా సరే అనివార్యంగా మాట్లాడదాం. గతంలో ఏం చేశారు? అధికారాన్ని కైవసం చేసుకోవడానికి పులిహార కలిపినట్టు కులాలను కలిపే రాజకీయం, కులాలను కలపాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూచిగా చూపించి వాళ్ళు అధికారం కోసం ఇదయ్యారు. పోని కలిపారు. ఈ పులిహార కలిపిన తర్వాత అందులో ఎవరైతే మొత్తం ఒక ప్రధానమైనటువంటి భాగస్వామిగా అండగా నిలబడ్డారో ఆ పులిహార వాళ్ళని కరివేపాకులను చేశారు తప్ప వాళ్ళకేమైనా సరైనటువంటి వాటా వెళుతుందంటే ఎవరు పులిహారలో ఎవరున్నారు? ఎవరిని కరివేపాకులాగా చేశారు? జనసేనలో ఇప్పుడు ఈ కులాలను కలపాలన్నది ఎవరండి? జనసేన అంటే దశాబ్దాలుగా ఒక కాంగ్రెస్ పార్టీకి మనకు అంతో ఇంత అంటే రాజ్యాధికారం అంటే చీఫ్ మినిస్టర్ అవ్వలేదు ఏమో, కానీ వాళ్ళని రాజకీయంగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళినటువంటిది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు. తదనంతర కాలంలో మీరు ఈ రోజుకు కూడా తిరగేయండి, కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కాపులు కీలకమైనటువంటి మంత్రి పదవుల్లో ఎంతమంది ఉన్నారు, లేదు తెలుగుదేశం పార్టీలో ఎంతమంది ఉన్నారో తీయండి. మీరు నిజంగా కులాలను కలిపారా లేకపోతే ఏం చేశారనేది వాళ్ళ ఓట్లన్నీ గంప కొత్తగా ఎంచుకొని రాజ్యాధికారం సంపాదించాక నోరెత్తకుండా మీరు ఇదైపోయారు. బట్ మీకోసం జెండాలు మోసినటువంటి వాళ్ళు ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకొని పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున కరివేపాకులు అయిపోయారు. ఇక బీజేపీ విషయానికి వచ్చినట్టయితే అబ్బో మనది జాతీయ పార్టీ, మనమే అండా దండ కండ అని చెప్పని వాళ్ళు అనుకుంటే వాళ్ళేమో సిక్స్త్ ఫింగర్ అంటే ఇంకా సిక్స్త్ ఫింగర్ అనే కంటే కూడా సరైన పదం వాడాలంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్న అజాగళ స్థనాలు అంటారు. ఆ అజాగళ స్థనాల కింద వాళ్ళు మిగిలిపోయారు. మేకకి మెడ కింద 2 ఉంటాయి కదా, వాటి ఉపయోగం ఏమి ఉండదు, వాటిని అజాగళ స్థానాలు అంటారు. ఈ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ యొక్క పరిస్థితి కూడా ఆ విధంగా ఇదైన తర్వాత సహజంగా ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తికి కడుపు మండుతుంది. అటు ఆదినారాయణ రెడ్డికి కడుపు మండటమే కాదు, జనసేనలో ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా పదే అదే విషయాన్ని మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి? పూర్తిగా ప్రధానమైనటువంటి వాటాలన్నీ కూడా వాళ్ళు పంచుకుంటూ వీళ్ళని ఏంటంటే ఒక యాక్సిలరీస్ కింద వాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కొంత మెల్లిమెల్లిగా ఇప్పుడు గొంతులు అనేటువంటి పైకి లేస్తున్నాయి. ఈ కుల రాజకీయాలు కుల చిచ్చు అనేటువంటిది తెచ్చిందే మీరు కదా, కాబట్టి దాని ప్రభావం డెఫినెట్గా దాని రిప్రకషన్స్ ఉంటాయి. వాటికి సంబంధించి మీరు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇది కాదండి, ఆయన యొక్క రాజకీయ అనుభవంతో ఆ కార్డు, కులాల కార్డు అనేటువంటిది ఒకసారి విన్ అవ్వడానికి పనికొచ్చింది. ఇక తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది. అది అందుకని చెప్పని ఇప్పుడు లడ్డూతో కొడదామని చెప్పని మత రాజకీయాలను ప్రారంభించాడు ఆయన. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఈ కులాల కాంబినేషన్, కుల రాజకీయాలు పనిచేయవు. ఎందుకంటే వాళ్ళు వాస్తవాన్ని గ్రహించారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు ఒక సంవత్సరం ముందున్నాయనగా అనేక మంది పెద్ద మొత్తంలో ప్రత్యేకించి ఎవరైతే ఈ కూటమికి సపోర్ట్ చేసినటువంటి కులాల వర్గాలు ఉన్నాయో అవన్నీ కూడా బయటికి రావడం, అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది గమనించి ఆయన ముందు జాగ్రత్త పడి ఏం చేశాడంటే ఆయన ఒక మతనాయకుడి కింద, ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా ఫోకస్ చేయడానికి కుట్రలకు ఇప్పుడే తెరలేపి పూర్తిగా ఏంటంటే లడ్డూతోనే కొడదాం, సెంటిమెంట్తోనే కొడదామని ఇప్పుడు లడ్డూ రాజకీయం ప్రారంభించారు. ఈయనకు ఒక్కసారిగా ఒక సనాతన హిందూవాది కింద ఈయన అయిపోయాడు. సనాతన హిందూవాదిగా నోటికి వచ్చినట్టుగా అంతకుముందు
దీపం జ్యోతి పరబ్రహ్మం అని చెప్పని మనం అంటాం. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేన సాధ్యతే సర్వం దేవదీపం నమోస్తుతే అనేటువంటి దీపానికి మా తాత చుట్ట కాల్చుకుంటాడని చెప్పినటువంటి వ్యక్తులు వాళ్ళు సనాతనవాదులు అయిపోయారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ రోజుకి కూడా స్వామివారి ప్రసాద్ నోటికి వచ్చినట్టు మాట్లాడే ఈయన ఒక సనాతనవాది అయిపోయాడు. కానీ 3000 దేవాలయాల్ని పునర్నిర్మించడం, పునరుద్ధరించడం, కొత్త ఆలయాల్ని చేయటం, తర్వాత అనేక చోట్ల ఈ ధూపదీప నైవేద్యాల కోసం దేవాలయాలకి ఇది చేయటం, ఇన్ని రకాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి శ్రీవాణి ట్రస్ట్ తరఫున ఒక కొత్త యూనిక్ ఐడియా. ఆ శ్రీవాణి ట్రస్ట్ తరఫున ఎంతమంది హిందూ భక్తులకి లేకపోతే పురోహితులకి వాళ్ళకి వీళ్ళకి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి జగన్మోహన్ అంటే రెడ్డి అది ఒక యాంగిల్ అనుకోండి. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, నేను ఒక విశ్లేషణ విన్నాను, ఒక మిత్రుడు ఎవరో ఈ యూట్యూబ్లో చూస్తే సోషల్ మీడియాలో అంబటి రాంబాబు గారి ఇష్యూని ఫోకస్ చేస్తూ అంబటి రాంబాబు గారికి మద్దతుగా ఉత్తరాంధ్ర నుంచి కాపు సంఘాల నాయకులనండి లేదా వైసీపీ కాపు నేతలందరూ వెళ్ళారు. సో ఆ నేపథ్యంలో ఉన్నారా, అదే టైంలో ఆయన మీద దాడి చేసిన వాళ్ళలో ఎక్కువ మంది ఎవరు, అట్లాగే ఆ దాడి చేయటమే కాకుండా బూతులు తిట్టిన మహిళ ఎవరు, అట్లాగే ఈ విధ్వంసం సృష్టించిన వాళ్ళు ఎవరు, స్వయంగా కేంద్ర మంత్రి ఏమన్నారు, అంతగా అందరితో పాటు పురంధరేశ్వరి గారు కూడా అంబటి రాంబాబు గారినే తప్పుపడుతూ చాలా అభ్యంతరకరంగా ఆయన మాట్లాడారన్నట్టుగా మాత్రమే ఫోకస్ చేసి, అంతకుముందు ఆయన బూతులు తిట్టినా పర్వాలేదా మరి? పురంధరేశ్వర గారికి అంబటి రాంబాబుని అన్ని బండబూతులు తిట్టినా ఒక మహిళ అయ్యే ఆ తర్వాతే కదా ఆయన ఆవేశపడింది. అట్లా తిడితే రెండూ తప్పని చెప్పాల్సిన బీజేపీ వాళ్ళు అనండి, పురంధరేశ్వర గారు లాంటి వాళ్ళు అనండి, పెమ్మసాని కేంద్ర మంత్రి అనండి, వీళ్ళు కేవలం ఆయనే టార్గెట్ చేయటం వల్ల దీని మూలంగా ఏర్పడిన ఈ సమస్యని కులచిచ్చుగా ఈయన ఏమైనా అభివర్ణిస్తున్నారా అంటూ ఒక ఆయన ఎవరో విశ్లేషించారు. ఎస్ అండి, ఎప్పుడు కూడా కులాలు వాళ్ళకి సానుకూలంగా ఉంటేనేమో వాళ్ళు కులాలను వాడుకుంటారు, వేరే వాళ్ళు మాత్రం వాళ్ళు కులాలను వాడుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఏదో పేటెంట్ రైట్ అంతా వీళ్ళకే ఉన్నట్టు. అందుకు ఏం చేస్తారు, ప్రత్యర్థులుగా వీళ్ళని మీరు అన్నారు కాబట్టి అదే అంటున్నా, మనకి ఎంబరాసింగ్గా ఉన్న అనివార్యంగా మాట్లాడుకోవాలన్నప్పుడు అంబటి రాంబాబు మీద దాడి చేయడానికి ప్రోత్సహించినటువంటి కేంద్ర మంత్రి అక్కడ టీడీపీలో కూడా కాపు నాయకులు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు పంపించలేదండి? సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మణ్ గారికి అంబటి రాంబాబు గారికి కూడా ఇప్పుడు రాజకీయంగా వైరుధ్యాలు ఉన్నాయి కదా, ఆయనకి చెప్పి వాళ్ళ సంగతి ఏంటో చూడండి అని చెప్పని ఆయన్ని పంపించవచ్చు కదా. మరి ఒక పర్టిక్యులర్గా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళనే ఎందుకు పంపించారు అనేటువంటిది ఇది ఆదినారాయణ రెడ్డి చెప్పినట్టుగా డెఫినెట్గా అదే దీనికి అందుకు వస్తుంది. తర్వాత ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే చూడండి ఎంత అపచారం అంటే, మనకి స్వామివారికి టీటీడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనసా వాచా కర్మణ ఆయన సేవలోనే ఉండాలి. అంటే ఆయన చర్యలు కానీ చేష్టలు కానీ ఆలోచనలు కానీ పూర్తిగా స్వామివారి సన్నిధిలో ఉంటూ ఆయనకు కైంకర్యం చేయాలి. అటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఒక కుల సభ పెడితే ఆ కుల సభలోకి వెళ్ళి ఆ కులాన్ని మనం ఎలా ఉద్ధరించాలి, ఆర్థికంగా ఎలా బలోపేతం చేయాలని మాట్లాడటం అసలు టీటీడీ చైర్మన్గా చేయాల్సినటువంటి పనేనండి అది. మరి ఆదినారాయణ రెడ్డి చెప్పినట్టుగా ఆ రాజకీయం కాదా ఇది? అంటే ఆదినారాయణ రెడ్డి ఏమో పనులు జరగట్లేదనే యాంగిల్ ఇంకేదో చెప్పినట్టున్నారు, కులచిచ్చునేమో చంద్రబాబు గారు అంటున్నారు. సో అసలు కులచిచ్చుకి ఆద్యులు ఎవరు ఇవన్నీ చర్చనీయాంశం అవ్వచ్చు, కానీ ఓవరాల్ గా చూసినప్పుడు ఈ కులచిచ్చు అనే పదాన్ని ఎందుకు వాడి జనాన్ని తప్పుదారి పట్టించడమా, లేకపోతే ఆయన ఏం చేసినా రైట్ అనుకోవాలా జనం? అసలు మీరు రాజకీయ పదవుల పంపకంలో కానీ లేకపోతే పెత్తందారి పోకడంలో కానీ, ప్రత్యర్థులను మట్టు పెట్టేటువంటి విషయంలో కానీ, ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టేటువంటి విషయంలో కానీ లేదు అన్నట్లయితే అసలు ఇంతవరకు చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఒక సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి పవిత్ర దేవాలయంలో ఈ రోజున కుల రాజకీయాలు ఏంటండి? టీటీడీ చైర్మన్ కుల సభలకు వెళ్ళటం ఏంటండి? ఇంతకంటే దారుణమైనటువంటి అంశం కూడా ఉంటుందా? అలాంటప్పుడు ఆయన రాజీనామా చేసేసి కులసేవ అసలు నిజానికి చట్టం ప్రకారం అట్లాగా చట్టం ఏం వ్యతిరేకించట్లేదు కదా, కులసభకు ఫలానా వాళ్ళు వెళ్ళకూడదు వెళ్ళొచ్చు అని, అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్తున్నారు, దానికి మనం ఏం చేస్తాం? కొన్ని రాష్ట్రాలు అది కాదు, అసలు మీడియాలో ఉండి కూడా కుల సభలకు వెళ్ళకూడదు, అది నైతికమైన విషయం కదా. మనకి పరిచయాలు ఉన్నాయి, కానీ
ఎప్పుడు కూడా ఒక సంపాదకుడిగా కానీ దీనిగా కానీ మనం వెళ్ళాలి. అలాంటిది ఒక మీడియా బ్యారన్ గానే నువ్వు వెళ్ళకూడదు. అలాంటిది టీటీడీ చైర్మన్ గా వెళ్ళి మాట్లాడటం అనేది సో మీకైతే అది అభ్యంతరం ఉంది. పూర్తిగా నైతికంగా కరెక్ట్ కాదు. ఓకే. అందుకని ఎటు చూసినా ఏ యాంగిల్లో చూసినా కూడా ఆ ఫ్లేవర్ అనేది నిజంగానే ప్రభుత్వంలో ఆదినారాయణ రెడ్డి గారు అన్నట్టుగా నిజంగానే ప్రభుత్వంలో కులపెత్తనమే ఎక్కువగా ఉందని మీరు కూడా అనుకుంటున్నారా? అది కరెక్ట్గా కాదా? ఆదినారాయణ రెడ్డి గారు ఆయనకి ఏమైనా పనులు అవ్వకపోతే ఏమన్నా అన్నాడా? ఖచ్చితంగా అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు అక్కడ తీసుకోండి, అదే చెప్తున్నా. ఆ పదవుల్లో కీలకమైనటువంటి పదవుల్లో ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర మంత్రి పదవి వ్యవహారం తీసుకుందామండి. టీడీపీలో చిరకాలంగా ఉంటూ విశేషమైనటువంటి సేవలు అందించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి తొలిసారి ఎంపీ అయినటువంటి వ్యక్తికి కేంద్ర మంత్రి పదవి ఎందుకు ఇచ్చారండి? ఇవ్వాలి అనుకుంటే నాకు ఇటీవల తెలిసింది ఆయన రిచెస్ట్ పర్సన్స్ లో ఒకడంట కదా. అదే చెప్తున్నా, అదే అది ఇది రెండు కావాలి. అయితే ఈ క్వార్టరీలు ఇవన్నిటిలో కూడా ఈ కుల ప్రభావం ఎక్కువగా ఉండుంటుంది బహుశా. అందుకని ఆ నేపథ్యంలో కూడా ప్రతి యాంగిల్లో తీసుకోండి మీరు. మంత్రుల్లో కీలకమైన స్థానాల్లో డెసిషన్ మేకింగ్ లో కీలకమైనటువంటి మంత్రి పదవులు కానీ ఇవన్నీ ఎవరికి ఉన్నాయి అది చూసిన తర్వాతే కదా. ఇప్పుడు మరి ఆదినారాయణ రెడ్డి అయినా బోలిశెట్టి శ్రీనివాస్ అయినా ఇలాంటి వాళ్ళంతా ఎందుకు మాట్లాడుతున్నారని అంటే కంప్లీట్ నెపోటిజం. రైట్. ఓకే.